హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సీజ్ ద షిప్. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇది నేషనల్గా కాదు ఇంటర్నేషనల్గా వైరల్ అవుతుంది. అసలు ఇప్పుడు అక్కడ జరిగిన వీడియో అంతా కూడా మీరు చూశారు. బట్ అది జరగడానికి ఆ బయట జరిగిన కాన్సిక్వెన్సెస్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఆ వీడియోలో మనం చూసింది ఏంటి అంటే ఆ షిప్ పేరు స్టెల్లా ఎల్ పనామా. సో ఈ షిప్లో ఏంటి అంటే నార్మల్గా స్మగ్లింగ్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటి, ఈ డ్రగ్స్ కానీ లేకపోతే గోల్డ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్. బట్ ఇవన్నీ కాకుండా అక్కడ స్మగ్లింగ్ జరిగింది దొంపుడు బియ్యం. అది ఎక్కడ జరిగింది అంటే కాకినాడ పోర్ట్లో జరిగింది. ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి వెళ్ళే ఉద్దేశమే లేకుండే, ఢిల్లీ నుంచి వస్తూ ఉంటే సడన్గా తనకు ఒక న్యూస్ స్ట్రైక్ అయింది. అదేంటి అంటే కాకినాడ పోర్ట్లో అక్కడ కలెక్టర్ 38,000 టన్స్ అది స్మగ్లింగ్ చేసేటప్పుడు దొరకపట్టినా కానీ అది సీజ్ చేసినా కానీ చాలా టైం సీజ్ చేసినా కానీ జస్ట్ జాయింట్ కోర్ట్స్కి పంపించడం, ఫైన్స్ వేయడం, వదిలేయడం ఆడి వరకే అయింది. సో అక్కడ 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు. వీళ్ళిద్దరితో కలిసి ఆ పోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఎన్నిసార్లు ఆ రైస్ని సీజ్ చేసినా కానీ వాళ్ళు నార్మల్ జాయింట్ కోర్ట్స్కి పంపిస్తున్నారు, ఫీజు వేస్తున్నారు, ఆడి వరకే అయిపోతుంది, దీనిపైన మనం సివియర్ యాక్షన్ తీసుకుందామని డిస్కస్ చేసుకున్నారు. సో ఇక్కడికి ఎప్పుడైతే రావాలి అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారికి వేరే కాల్స్ వచ్చాయంట. నార్మల్గా అందరు చెప్పారంట అక్కడికి వెళ్తే ఒక 10,000 మంది జాబ్స్ పోతాయండి అని. సో అక్కడ జరిగే స్మగ్లింగ్ అని అక్కడికే పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది. సో అక్కడికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళేసరికి దగ్గర ఆ పోర్టు నుంచి ఒక 9 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయారు సముద్రం లోపలికి. అయినా కానీ అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరైనా తీసుకొని వెళ్తారా లేదా ఏంటా అని. సో అక్కడ ఉన్న ఆ షిప్లో ఉన్న వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళందరూ దీని లోపలికి రావడానికి లేదు అని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. సో దానికి పవన్ కళ్యాణ్ గారు హట్ అయ్యారు. అండ్ సర్లే మనం ఏమనుకుంటాము, జరిగింది జస్ట్ ఎవరికి అవసరం లేదు, మనం అద్దనుకొని ఇచ్చేదే కదా, రైసే కదా అని మనం అనుకోవచ్చు. బట్ రైస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చేది, గవర్నమెంట్ ముందు అది ప్రజల దగ్గర నుంచి 30 రూపాయలకు తీసుకుంటుంది. దాని తర్వాత నార్మల్గా అంతకుముందు 3 రూపాయలకు 5 రూపాయలకు అని ఇచ్చేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ పీడిఎస్ రైస్ అంటే ఏంటి, దీని గురించి ఎందుకు స్మగ్లింగ్ జరుగుతుంది, అండ్ ఈ పీడిఎస్ రైస్ వల్ల స్మగ్లింగ్ చేయడం వల్ల వాళ్ళకేం మిగులుతుంది అని కూడా మనం అనుకోవచ్చు. కానీ టోటల్గా ఏంటి అంటే యావరేజ్గా పర్ మంత్కి వాళ్ళు సంపాదించేది 1,300 కోట్లు పర్ మంత్లీ. అండ్ ఆల్సో ఎన్ని టన్స్ అంటే పర్ మంత్కి వాళ్ళు 640 టన్స్ వరకు రైస్ స్మగ్లింగ్ చేసి ఇది ఎక్కడి నుంచి అంటే కాకినాడ పోర్టు నుంచి వయా సౌత్ ఆఫ్రికా వరకు తీసుకొని వెళ్తున్నారు. సో ముందు అసలు ఇది ఈ మోసం జరగడానికి కారణం ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎన్నిసార్లు దొరికినా కానీ వాళ్ళు అంత సివియర్ యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఎక్స్ఎమ్మెల్యే వల్ల రైస్ ఎంటర్ప్రైజెస్ అని అనుకోవచ్చు. సో అందుకే పొలిటికల్గా అంత స్ట్రాంగ్ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మనము ఈ పీడిఎస్ రైస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఎలా స్మగ్లింగ్ జరుగుతుంది ఏంటి అన్నది. సో ఒకప్పుడైతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పర్ పర్సన్కి అంటే ఇంట్లో ఒక 3 ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక పర్సన్కి 10 కిలోస్ ఇచ్చేవాళ్ళు. సో ఒకప్పుడు వాళ్ళే వచ్చి రేషన్ కార్డు ఇచ్చి రైస్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత ఎలా మార్చారంటే దగ్గర ఒక 9,600 వెహికల్స్ వరకు, వ్యాన్స్ వరకు పెట్టేసి మేమే డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తాము, రైస్ ఇస్తాము అని చెప్పారు. సో దాని తర్వాత 9,600 వ్యాన్స్ అంటే ఒక్కొక్క వ్యాన్ డ్రైవర్కి 20,000 ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. సో ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అంటే వీళ్ళే ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు దేనికో ఒకదానికి యూజ్ చేసుకునేవాళ్ళు. లైక్ ఇప్పుడు ఇంట్లో ముగ్గు పిండి ఉంటుంది, లేకపోతే ఇంట్లో అప్పాలు చేసుకుంటారు. సో ఇలాంటి వాటికి యూజ్ చేసేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఈ వ్యాన్ డ్రైవర్స్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఇద్దామని అనుకున్నారో అప్పుడు వీళ్ళు వ్యాన్ డ్రైవర్స్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం, మీకు ఎలాగో ఈ రైస్ అంతగా ఉపయోగపడవు కదా, కిలోకి 10 రూపాయల చొప్పున లేకపోతే కిలోకి 30 రూపాయల చొప్పున అని ఇట్లా చెప్పి ఆ 30 కిలోలకి 300 ఇచ్చి వీళ్ళే తీసుకొని పోయేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళకి 30 రూపాయలకు వీళ్ళు తీసుకున్నారు కదా, 5 రూపాయలకు లేకపోతే 3 రూపాయలకు 4 రూపాయలకు కొంచెం ఎక్స్ట్రాకి కిలోకి ఒక 35 రూపాయలకు అమ్ముకునేవాళ్ళు. సో వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే ఈ స్మగ్లింగ్కి ఎక్కడైతే ఈ పెద్ద మాఫియా ఉంటుందో సో వీళ్ళకి అమ్మేవాళ్ళు. సో వీళ్ళకి ఎంత అమ్మేవాళ్ళు అంటే వీళ్ళు కూడా ఒక 5 రూపాయలు సరే మొత్తం తీసుకుంటే ఒక 37-38 రూపాయలకు అమ్ముకునేవాళ్ళు ఒక కిలో. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వైట్
దొడ్డు బియ్యం ఏదైతే ఉందో వాటికి పాలిషింగ్ చేసి సౌత్ ఆఫ్రికాకు పంపిస్తారు. సో అక్కడ 75 రూపాయలకు వీళ్ళు అమ్ముకుంటారు. సో అందుకే దీనికి ఇంత ఎత్తున ఇది ఉంది. అండ్ ఆల్సో వీళ్ళకు ఒకప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎన్నిసార్లు చేసినా దొరకలేదు. దొరికినా ఎవరు ఏమనలేదు, జస్ట్ ఫైన్ చేసి పంపించారు. సో మొత్తానికి అయితే వీళ్ళు ఏంటి దొడ్డు బియ్యాన్ని స్మగ్లింగ్ చేసి ఎంత సంపాదించుకుంటున్నారు అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే చూస్తున్న పర్ మంత్లీనే వాళ్ళు అన్ని కోట్లు సంపాదిస్తున్నారు. సో ఇది అక్కడ జరిగిన విశేషాలు ఏంటంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి, కొంచెం వీడియోస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.